ఏపీలో వచ్చేది హంగ్ ప్రభుత్వమా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా ఎక్కడ చూసినా అతి పెద్ద చర్చగా ముందుకొస్తుంది. ఏపీ రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎప్పుడు హంగ్ తీర్పు ఇచ్చిన సందర్భం అయితే లేదు. ఇక విభజన ఏపీలో చూసుకున్న 2014, 2019లలో జరిగిన 2 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి ఏకపక్షంగా జనాలు తీర్పు ఇచ్చారు. టీడీపీ కూటమికి 2014లో 106 సీట్లు ఇస్తే 2019లో వైసీపీకి సింగిల్గానే 151 సీట్లు కట్టబెట్టారు. మరి 2024 ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి సీట్లు ఎక్కువగా ఇస్తారు, ఎవరిని అధికారంలోకి తెస్తారు అంటే రాజకీయ వాతావరణం పోటాపోటీగా ఉంది. ఈ మేరకు విశ్లేషణలు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఏపీలో 3 ప్రధాన రీజన్లలో ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా బలం ఉంది. దాంతో జనాల స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచింపచేస్తుంది. ఏపీలో అధికార వైసీపీని దించాలని టీడీపీ, బీజేపీ, జనసేనలతో జత కట్టింది. ఒక విధంగా ఈ పార్టీలు కలవడం వల్ల 2019లో చీలిపోయిన ఓట్లను కాపాడుకోగలుగుతారు అని విశ్లేషిస్తున్నారు. ఆ విధంగా టీడీపీకి అదనంగా మరో 40 నుంచి 50 సీట్ల దాకా లాభం కలిగే ఛాన్స్ ఉందని అంచనా. అంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన 23 సీట్లకు ఇవి కలుపుకుంటే నెంబర్ 70 నుంచి 80 దాకా అవుతుంది. ఇక మరింత ఊపు వస్తే ఆ నెంబర్ ఇంకాస్త పెరుగుతుంది అని చెబుతున్నారు. మరి మ్యాజిక్ ఫిగర్ 88కి రీచ్ అవుతుందా లేదా అన్నదే చర్చగా ఉంది. ఇక రాయలసీమలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. కొన్ని సీట్లు అక్కడ తగ్గిన మెజారిటీ ఆ పార్టీకే వస్తాయని అంటున్నారు. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ కొన్ని సీట్లు కోల్పోతుంది అని భావిస్తున్నారు. అదే టైంలో 2014లో వైసీపీ పోగొట్టుకున్న సీట్లకు మించి 2019లో కోస్తాలో క్లీన్ స్వీప్ చేసి పారేసింది. ఇప్పుడు అంతలా స్వీప్ చేయకపోయినా 2014 కంటే ఎక్కువ సీట్లనే సాధిస్తే మాత్రం వైసీపీ నెంబర్ కూడా 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు అన్నది ఒక అంచనా. మరి అదే జరిగితే ఏపీలో హంగ్ అసెంబ్లీకి ఆస్కారం ఉంటుందా అన్నది చర్చగా ఉంది. అంటే ఇక్కడ మరో మాట కూడా ఉంది. హంగ్ అసెంబ్లీ కనుక వస్తే జనసేన, బీజేపీకి వచ్చే సీట్లు కీలకంగా మారుతాయని అంటున్నారు. ఏపీలో టీడీపీ మొత్తం 144 సీట్లకు పోటీ చేస్తోంది. సోలోగా మ్యాజిక్ ఫిగర్ని సాధించే పరిస్థితి ఉంటుందా, ఉండదా అన్నదే చర్చగా ఉంది. అలాగే కూటమి నుంచి భారీ పోటీని తట్టుకొని వైసీపీ 88 మార్కును చేరుకుంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉంది. దీని మీదనే సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ ఏపీలో హంగ్ అసెంబ్లీ వస్తుందని తేల్చేశారు. ఏపీలో ఈసారి ఎవరికి జనాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వరు అని కుండబద్దలు కొట్టేశారు. జగన్ మీద, బాబు మీద జనాలకు ప్రత్యేకమైన ప్రేమలు ఏవి ఉండకపోవచ్చు అని ఆయన అన్నారు. ఆయన చెప్పింది తీసుకున్న ఏపీలో ఇద్దరు పాలన చేసున్నారు కాబట్టి జనాలు ఈ ఇద్దరు విషయంలో ప్లస్లు మైనస్లు చూసుకొని ఓటేసినప్పుడు ఎవరికి పూర్తి మెజారిటీ ఇస్తారా లేదా అంటే హంగ్ వస్తుంది అని అంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. మరి అలాంటి నేపథ్యం ఉంటే కనుక ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.